జై తెలంగాణ. ఈరోజు మన బొమ్రాజ్పేట్ మండలంలో అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే ప్రజలు ఎవరికి చెప్పుకోలేక వారి అవస్థలు పడుతుంటే ఈ సీఎం గారి సొంత నియోజకవర్గమైన బొమ్రాజ్పేట్ మండలంలోనే ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రం అంతా ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మన బొమ్రాజ్పేట్ మండల ఎంఆర్ఓ గారు నిన్నటి నుంచి ఈరోజు రేపు 3 రోజులు లీవ్ పెట్టారు. 3 రోజులు లీవ్ పెడితే ఒక డీటీని ఇప్పటిదాకా నియమించుకొని అసమర్థ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరికన్నా సర్టిఫికేట్ ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ ఈ అకాడమిక్ ఇయర్ 12 తారీఖు స్టార్ట్ అవుతుంది. ఈ 3 రోజులు ఆమె లీవ్ పెడితే ఎవరికి కీ ఇవ్వకుండా ఆమె వెళ్ళిపోయింది. గవర్నమెంట్ ఇప్పటిదాకా మా బొమ్రాజ్పేట్ మండలంలో ఒక డీటీని నియమించలేదు. అట్లాగే రెవెన్యూ పరమైనటువంటి రిజిస్ట్రేషన్లు కూడా 3 రోజుల నుంచి ఆగిపోయినాయి. అంటే ఈ ప్రభుత్వానికి ఇంతకు సోయి ఉందా లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. గతంలో 10 ఏళ్ళు మేము అధికారంలో ఉంటే డీటీ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు మండలానికి ఒక సర్వేర్ని పెట్టి ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో ఉండి మేము ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసి ఆ రోజు ప్రజల కష్టాలు తెలుసుకొని మేము అన్నీ కలుపుకొని పోయి ఏ సమస్య లేకుండా చేసినాం. ఈరోజు చూస్తే ఎవరు పట్టించుకునే నాయకుడే లేడు. బొమ్రాజ్పేట్ మండలంలో ఇసుక మాఫియా నడుస్తుంది. ఇసుక మాఫియా మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు అధికారులకు. ఈరోజు పాలనా పరంగా చూస్తే ఎక్కడ పోతే అక్కడ కమిషన్లు, ఎక్కడ పోతే అక్కడ వారి కమిషన్ ఏజెంట్లను పెట్టి ప్రతి పనిలో ఈరోజు కమిషన్లు. తిరుపతి రెడ్డి గారు, మన రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు సీఎం కాన్స్టిట్యున్సీ అంటారు. సమయానికి అధికారులు ఎవరు రారు. వస్తే 12 గంటలకు 1 గంటకేమో ఎంఆర్ఓ గారు వస్తారు. డీటీ గారికి ఇప్పటి వరకు ఎన్ని రోజులు డీటీ గారిని నియమించలేని అసమర్థ ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం ఒక డీటీ చెప్తున్నాంగా మేడం, డీటీ గారిని సీఎం గారి నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ కొత్త 12 తారీఖు నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. వాళ్ళకు ఒక ఇన్కమ్ కావాలన్నా, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, కాలేజీలో ఏమైనా జాయిన్ అయిదామంటే ఇన్కమ్ క్యాస్ట్ మస్ట్. ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి కూడా ఒక 3 రోజులు లీవ్ పెట్టుకుంటే ఎవరికి లేకుంటే మేము అనట్లే. ఆమె లీవ్ పర్సనల్ మేడం, మేమేమనట్లేదు. కీ ఒకటే ఉంది, డీటీ గారికి ఇచ్చుకోవాలి ఇన్ఛార్జ్గా. డీటీని డీటీని నియమించుకోలేదు. వేరే మండలాలకి 3 రోజుల నుంచి రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి. నిన్న ఈ రోజు రేపు కూడా మేడం రాదంటే 3 రోజులు రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది. ఇసుక వస్తేనేమో ఆన్లైన్ పర్మిషన్లు వచ్చేస్తున్నాయి. ఆమె దగ్గర డిజిటల్ సైన్ పెట్టుకొని ఆమె పంపించేస్తున్నారు. పోలీస్ వాళ్ళు కానీ ఇసుకనేమో రాత్రి పగలు మొత్తం నడుస్తుంది. కమిషన్లు తినుకుంటాం. మీరు అందరూ రెవెన్యూ వాళ్ళేగా మేడం, రెవెన్యూ వాళ్ళకే చెప్తున్నాం. పోలీస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కుమ్మక్క అయిపోయి కోట్ల రూపాయల ధనాన్ని కొల్లగొడుతున్నారు. మీరు చూస్తలేమా? ఎప్పుడైనా మా ప్రతిపక్ష నాయకులు వచ్చి ఒక ఇసుక ట్రాక్టర్ ఏమైనా లీగల్గా ఇల్లు కట్టుకుంటామంటే పర్మిషన్ లేదు, కాంగ్రెస్ నాయకులు ఇసుకరండి అని చెప్పి చెప్తున్నారు. ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళకి ఎప్పుడు ప్రభుత్వాలు వస్తాయిపోతాయి మేడం. అధికారులు శాశ్వతం. మీరు ఈ రోజు కాకపోతే ఇంకో దగ్గర పనిచేస్తారేమో. కాకపోతే ప్రజలందరికీ న్యాయం చేసి ఈరోజు 3 రోజుల నుంచి లేకపోతే మండల ఆఫీస్ తెరిచేం లాభం. ఎంఆర్ఓ గారు లేకుంటే ఒక గెస్టెడ్ ఆఫీసరు స్కూల్ తెరుస్తున్నారు. మేము కలెక్టర్ గారికి కూడా విన్నపం చేస్తున్నాం. మీకే క్లారిటీ లేదు మేడం, పంపిస్తున్నారు. మీరు ఇప్పుడు జెండా ఎగరేసి కార్యక్రమం మీరు వెళ్ళిపోతారు, ఇంకెవరు వెళ్ళిపోతారు, ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి ఇక్కడ? ఒకసారి అడగండి మేడం.